ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయ, జై శ్రీమన్నారాయణ. ఎన్ఎల్ఆర్ ఛానల్ చూసే ప్రజలు, భక్తులు అందరికీ మీ మీద భగవంతుడు దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ముక్కోటి దేవతల్ని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు 37వ వీడియో పంపుతున్నాను. 37వ వీడియో పంపుతున్నాను. ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. భక్తులు, ప్రజలు దైవ కార్యం కాబట్టి భక్తి అనే సందేశం పంపుతున్నాను. ప్రజలు, భక్తులు ఆలోచించుకొని మా భక్తి కార్యక్రమంలోకి రండి. ప్రజలు, భక్తుల్ని రమ్మని కోరుతున్నాను. మీకు అంతా పరమశివాయ శ్రీమన్నారాయణ అందరికీ మంచి చేస్తాడు. ఓం నమ శివాయ. భక్తులను, ప్రజలను దేవుడు భక్తి అనే కార్యక్రమంలోకి రమ్మని నేను పరమశివయ్య నేను పిలవడం జరుగుతుంది. ప్రజలు, భక్తులు ఏమంటున్నారంటే, మేము భక్తిలోకి వస్తే మాకు ఏమిటి ఆదాయం అంటున్నారు. మేము భక్తిలోకి దిగితే మాకు ఏమైనా డబ్బులు వస్తాయా అని అడుగుతున్నారు. ప్రజలు, భక్తులకి చెప్పబోయేది ఒకటే సందేశం. మీరు మీ బిడ్డలు బాగుండాలని ఉద్దేశంతో మేము ఇటువంటి కార్యక్రమం చేపట్టున్నాం. మీరు దేవుడు అనే కార్యక్రమంలోకి నిష్ఠగా పూజలు చేస్తే మీరు బాగుంటారు, మీ భార్య బిడ్డలు బాగుంటారు. ఇప్పటి వరకు దైవ కార్యంలోకి రమ్మని ప్రజలను, భక్తులను ఎన్ఎల్ఆర్ ఛానల్ వీడియో ద్వారా 35 వీడియోలు పంపి ఉన్నాను. ఆ వీడియోలన్నీ చూడండి, మీకే అర్థమవుతుంది. భగవంతుడి కార్యక్రమం అనేది మన హిందువులకే కాదు, మనము భగవంతుడు పరమశివాన్ని కొలుస్తాం, శ్రీమన్నారాయణ్ణి కొలుస్తాం. ప్రపంచంలో మన హిందూ మతము ఒక్కటే కాదు, భగవంతుడు అనేది చాలా రూపాల్లో ఉన్నారు. ఒక్కడే అనే రూపాల్లో ఉండటం జరిగింది. క్రైస్తవ మతం తీసుకోండి. ప్రస్తుతం క్రైస్తవ మతంలో మీకు యేసుప్రభు దేవుడు. ముస్లిం మతంలో తీసుకోండి, అల్లా దేవుడు. బౌద్ధ మతం తీసుకోండి, బుద్ధుడు దేవుడు. ఆది మానవులు ఉన్నారు, ఆది జాతుల్లో వాళ్ళను నమ్ముకునే భగవంతుడు ఉన్నాడు. వాళ్ళు ఎవరిని నమ్ముతారు? అమ్మవారిని, సూర్యుడిని దేవుడుగా కొలుస్తారు. ఎవరు భక్తి, ఎవరి నమ్మకం వాళ్ళకి. భగవంతుడు కార్యక్రమాలు చేస్తున్నాను నేను. ప్రతి ఒక్కరికి ఎవరి దేవుడి మీద వాళ్ళకి నమ్మకం అనేది ఉంది. అందరికీ అంతా మంచి జరుగుతుంది అని ప్రతి ఒక్కరూ, ప్రతి దేవుళ్ళలో కొలిసేవాళ్ళు వాళ్ళ నమ్మకాలు ఎల్లప్పుడూ అలాగానే ఉంటాయి. వాళ్ళు కూడా నమ్మి జీవిస్తున్నారు. కొంతమంది నమ్మించి మోసాలు చేస్తున్నారు, నమ్మించి చెడు పనులు చేస్తున్నారు. అందువల్ల నేను చాలామందికి కర్మ అనేది మనమే చేతులారా తెచ్చుకుంటున్నాము. అందువల్లనే ఆరోగ్య సమస్యలు విపరీతంగా రావటము జరుగుతున్నది. ఆ కర్మని మనమే చేతులారా చెడు పనులు చేసి తెచ్చుకోవడం జరుగుతుంది. మీరు అందరూ బాగుండాలని దైవ కార్యంలోకి వస్తే మీ ఆలోచనలో మార్పు వస్తుంది. ఆ తర్వాత మీ భార్య బిడ్డలు, మీ బంధువులు, మీ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు అందరూ బాగుంటారు. భార్యాభర్తలు ఇద్దరి మధ్య భర్త తప్పుడు పనులు చేస్తే అవి పాపాలుగా మారి, భర్త తప్పు చేసిన పాపం భార్యకు సగం భాగము పాపం చేరుతుంది, కొంత భాగము బిడ్డలకి చేరుతుంది. ఇలా జరిగేది మటుకు సత్యం జరుగుతుంది. భర్తలు చేసే చెడు పనుల వల్ల ఎంతోమంది భార్యలు ఆరోగ్యము బాగలేక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎంతోమంది వాళ్ళ భార్యలు ఇంట్లోనే అనారోగ్యంతో మంచంలో
మంచం పెట్టి ఉన్నారు. చాలామంది ఆడవారు బాధపడుతున్నారు. దయచేసి ఈ కార్యక్రమంలోకి రండి. కొంతమంది భర్తలు ఎక్కువగా తప్పు చేయడం, తప్పుల మీద తప్పులు చేయడం వల్ల కొంతమంది భర్తలు వాళ్ళ కర్మఫలాల వల్ల భగవంతుడు 2-3 సంవత్సరాలు 2 కిడ్నీలు ఖరాబు కావటము, కాళ్ళు చేతులు పడిపోవటము, గుండెల్లో లివరు క్యాన్సరు, బ్రెయిన్ క్యాన్సరు, ఎక్కువ తప్పులు చేసి ఉంటే కోమాలకు పోవడం జరుగుతుంది. మగవాళ్ళకి భయంకరంగా వ్యాధులు రావడం జరుగుతుంది. ప్రజలు ఆలోచన చేయండి. ఇటువంటి రోగాలు 50 సంవత్సరాలకు ముందు రోగాలు అనేది లేవు. ఇప్పుడు ఎందుకు రోగాలు వస్తున్నవి? మనము చేసే పాపాల వల్లనే కదా. ఆలోచన చేయండి. ముఖ్యంగా భర్తలు, ఇద్దరు భార్యలు, భార్య తప్పు చేస్తే భార్య చేసిన తప్పులు పాపము అనేది బిడ్డలకి వస్తుంది, భార్యకి వస్తుంది, భర్తకి అయితే రాదు. ఆ పాపాలు అంటుకోవు. భర్త భార్య బిడ్డల్ని పాపాలు పుణ్యం నుంచి చేరుతుంది. తల్లి చేసిన తప్పుల వల్ల బిడ్డలు కష్టాలు అనుభవిస్తున్నారు. ఇది పరమశివయ్య మీరు ఆలోచన చేసి మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాలని జరుపుతున్నాం. ముఖ్యంగా ఆలోచన చేయవలసిన విషయం ఏమిటంటే 1970వ సంవత్సరంలో అంటే 55 సంవత్సరాలకు ముందు చాలామంది సాయంత్రం పూట పడుకోవడము, ఉదయము లేచి చూస్తే చనిపోవడం జరిగేది. ఎందువల్ల అంటే అప్పుడు చెడు చేయడము, తప్పులు చేయడము తెలియదు. పరువు అనేది ఒకటి ఉండేది. అప్పుడు భగవంతుడు అనేది ఒక భయం ఉండేది. అందువల్ల అప్పట్లో చెడు చేయడం అనేది లేదు. కాబట్టి నిద్రలోనే భగవంతుడు ప్రాణం తీసుకొని పోయేవాడు. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది? ఇటువంటి వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? మీరు ఆలోచన చేయండి. ఎక్కడ లేని వ్యాధులు ఇప్పుడు ఎన్ని రోగాలు వస్తున్నాయంటే మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పుడు పరిస్థితి అలా కాదు. ఆరోగ్యం బాగలేదు అని డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ కూడా జబ్బులు అర్థం కాక డాక్టర్ ట్రీట్మెంటు అయిన తర్వాత అంతా భగవంతుడే దయ ఆయనే చూసుకుంటాడు అంటున్నాడు. భయంకరమైన రోగాలు రావటము, చనిపోవటం జరుగుతుంది. భగవంతుడి కార్యక్రమంలోకి రాండి, మీకు అంతా మంచి జరుగుతుంది. భగవంతుడి కార్యక్రమం. అందువల్ల ఈ వీడియో చూసి అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఓం నమః శివాయ. జయ శ్రీమన్నారాయణ. నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఉన్నాను, ఫోన్ చేసి మాట్లాడండి. అందరికీ ధన్యవాదాలు. భగవంతుడి కార్యక్రమం ఎలా చేయాలనేది మీకు అవలీలగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఆ కార్యక్రమంలోకి రండి. ఒక మంచి కార్యక్రమంలోకి మీరు వచ్చినారంటే మీకు అంతా మంచి జరగద్ది. మీ ప్రవర్తనలో మార్పులు వస్తాయి. అంతా భగవంతుడే చూసుకుంటాడు. ఓం నమః శివాయ. 38వ వీడియో పంపుతున్నాను. ఆ వీడియో చూడండి. తర్వాత మిగతా వీడియోలన్నీ చూడండి. చూసి మీరు ఆలోచన చేసుకొని ఒక భగవంతుడి కార్యంలోకి రాండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ ధన్యవాదాలు.